ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పని చేస్తున్న ప్రదేశంలో అంటే ఉద్యోగం ద్వారా కానీ లేకపోతే వర్క్షాపుల్లో కానీ షాపుల్లో కానీ ఏదైనా మనం ఇంట్లో వాళ్ళైనా సరే మనం ఏదైనా పని చేస్తున్నాం. ఆ పని చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారితో మనకి గొడవలు అవుతున్నాయి, లేదా వారు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారు. అలాగే ఉద్యోగం చేసేవారికి ఉద్యోగంలో అభివృద్ధి లేదు, కంపెనీలో సరైన గుర్తింపు లేదు. ఇలా సమస్యలన్నీ మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు డ్యూటీకి వెళ్ళగానే ముందుగా మీరు ఏదైతే కూర్చుంటారో కుర్చీ టేబుల్ని శుభ్రం చేసుకోవాలి, కాస్త క్లాత్ తుడుచుకోవాలి. తర్వాత మీకు ఏదైతే ఆ సీట్ ఉంటుందో మనసులో నమస్కారం చేయండి కూర్చునే సీట్కి. మరి ఇంట్లో వాళ్ళు గురువుగారు అంటే ఇంట్లో కూర్చున్న కుర్చీకైనా మీరు ఎక్కడ కూర్చుంటున్నారో అక్కడ కూడా ఆ కుర్చీని శుభ్రం చేయండి. చాలామంది ఇంట్లో ఉన్న కుర్చీలను కూడా శుభ్రం చేయరు, జస్ట్ అలా వదిలేస్తుంటారు. వాటిని కూడా వారం వారం శుభ్రం చేయండి. దానివల్ల కూడా ఇంట్లో గొడవలు లేకుండా ఉంటాయి. ఆ కుర్చీలో కూర్చుని గొడవ పడుతూ ఉంటుంది. అలాగే మీరు కూర్చున్న కుర్చీకి నమస్కారం చేసుకోవచ్చు. అలాగే మీరు కూర్చునే ఆఫీసులో అయితే కూర్చునే టేబుల్ దగ్గర కుడివైపు అంటే మీ కుడి చేతి వైపు మీరు ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాసులో నీళ్ళు పెట్టుకోండి. నీళ్ళు పెట్టుకొని మీ పని పూర్తయిన తర్వాత సాయంత్రం పూట మరి ఇంటికి వెళ్తుంటారు కదా, ఆ సమయంలో మీరు అక్కడ మళ్ళీ నమస్కారం చేసుకొని ఆ నీటిని తాగేయండి. ఇక్కడ దీనికి మంత్రంతో పని లేదు, కులంతో పని లేదు, జాతితో పని లేదు. మేనిఫెస్టేషన్ అంటాం దీన్ని. ఇలా ఎవరైతే చేస్తారో ఆడవారైనా మగవారిని చేయవచ్చు. ఇంటి దగ్గర అయితే మీరు మీ టేబుల్ మీద కానీ ఎక్కడైనా మీ కుడి చేతి పక్కన గ్లాస్ పెట్టుకోండి, ఆ నీళ్ళు తాగండి. ఇలా చేయటం వల్ల మీకు మీ ఇంట్లో ఉన్న వస్తువులు, మీ సీటు, మీ టేబుల్ మీకు రక్షణ కవచంలో పనిచేస్తుంది. ఫలితం మీరు ఊహించినంత అద్భుతంగా వస్తుంది. ప్రయత్నించండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.